మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మణిదీపేశ్వరి అమ్మవారు ఈ మధ్య కాలంలోని ఎక్కడ చూసినా కూడా ఈమెకు సంబంధించిన వీడియోలే. అటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని తేడా లేకుండా ప్రతి చోట కూడా అమ్మవారు ఎక్కడి నుంచి వెలిశారు, అసలు ఇంట్లో అలాగా స్వయంభూగా వెళ్ళడం ఏంటి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో అమ్మవారికి సంబంధించి గోపురాన్ని కట్టి అక్కడికి ప్రజలందరూ కూడా వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. ఎటువంటి కష్టాలు ఉన్నా, పీడలు ఉన్నా, వాళ్ళకి దెయ్యాలు పట్టినా కూడా వదిలిస్తున్నాము అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్నోసార్లు ఇలాంటి దేవతల పేర్లు చెప్పుకొని బయటికి వస్తున్న వాళ్ళకి ఇటు మీడియా కావచ్చు, జనాలు కావచ్చు, ఏ విధంగా బుద్ధి చెప్పి వెనక్కి పంపించారో మనం చూసాం. గతంలోని సౌందర్య అమ్మవారు వస్తోంది, నా మీదకి పూనుతూ ఉంటారు అని చెప్పి, సిగం వస్తుంది అని చెప్పి ఊగుతున్నప్పుడు ఏ విధంగా ఆమెకి ఊరి ప్రజలతో సహా బుద్ధి చెప్పామో చూసాం. దాని తర్వాత నాగదేవత అని చెప్పి మరొకరు తెరపైకి రావడం జరిగింది. నేనే నాగకన్యను, గత జన్మలో చనిపోయాను, ఈ జన్మలో మళ్ళీ నేను నిధుల కోసం అలాగే లోక కళ్యాణం కోసం గుడి కట్టడానికి నేను మళ్ళీ పుట్టాను, నాతో పాటు నా ప్రియుడు కూడా పుట్టాడు అని చెప్పి మరొకసారి ప్రజలందరినీ కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా ఏ విధంగా నిజాలు వెలికి తీసే వాళ్ళని తరిమి కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. అరే ఈ మధ్యకాలంలో దేవతలు ఎక్కడ ప్రత్యక్షం కావట్లేదే అనుకుంటున్న టైంలోని మణిద్వీపేశ్వరి అమ్మవారు అని చెప్పి కొత్తగా తెరపైకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈవిడ పరిగెట్టుకుంటూ వస్తూ గట్టిగా శబ్దాలు చేస్తూ సిగం వస్తున్నట్టు ఊగుతూ దెయ్యాలు పట్టిన వాళ్ళకి విచ్చలవిడిగా కొడుతూ ఈ వీడియోలన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు అందరూ చూసే ఉంటారు. అయితే ఎందుకు జనాలని ఈ విధంగా మభ్య పెడుతూ ఉన్నారు, దేవుడి పేరు చెప్పి ఎందుకు ఈ విధంగా జనాలని భయపెడుతూ ఉన్నారు అన్న దానిపైన తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు నిత్య విద్యానంద భారతి గారు లైవ్ కాల్లో ఉన్నారు. గురుగారు నమస్తే అండి. గురుగారు నమస్కారం తల్లి, చెప్పండి. నమస్తే. సో మీరు కూడా దీనికి సంబంధించిన వీడియోలు చూసే ఉంటారు. గతంలోని ఇలాంటి దేవుడి పేర్లు చెప్పి బయటకు వచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో గతంలో మనం మాట్లాడుకున్నాము. అసలు ఇప్పుడు మణిదీపేశ్వరి అమ్మవారు ఏంటి, అలాగా ఇంట్లోని గోపురం కట్టి ఆమెను పూజించడం ఏంటి, అసలు నిజంగా ఈ పేరు గల అమ్మవారు ఉన్నారా? ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. మీరు ఈ వీడియోలన్నీ చూసే ఉంటారు కదా, మీరు ఏమంటారు అసలు దీని గురించి? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. అమ్మ, ఇప్పుడు మీరు ఏదైతే మణిదీపేశ్వరి గురించి అడుగుతున్నారో, ఈ మణిదీపేశ్వరికి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చూడటం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇది ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ముఠా వ్యవస్థ కింద చెప్పొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, ఇలాంటి కొత్త పేర్లు, కొత్త పోకడతలకు తీసుకుని వచ్చి సనాతన ధర్మము అనేటువంటి ఒక పదాన్ని చేకూర్చి కొత్త విన్యాసాలకు శ్రీకారం చేస్తున్నారు. వాస్తవికంగా చెప్పాలనంటే వీరు సనాతన ధర్మం అనే ఒక పదం వాడుతున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, యావత్ ప్రపంచం మొత్తంలో కూడా అనేక మంది సనాతన ధర్మం అనేటువంటిది ఇదేదో అంగట్లో దొరికే సరుకు అని అనుకుని కొత్త విన్యాసాలు చేస్తూ సనాతన ధర్మం అని ఒక ట్యాగ్ తగిలించుకుని ఇదొక నేను సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటివి అన్ని కూడా నేను చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే ప్రజల్లోకి కూడా ఒక రకమైనటువంటి చులకన భావాన్ని తీసుకొస్తున్నారు. అది కేవలం హిందూ మతంలోనే కాదండి, అన్నిట్లోనూ ఉంది. కానీ ఏంటనంటే మనం చూసేటువంటి దృక్పథాలలో ఇలాంటి పనికిమాలిన వేషాలు, ఇలాంటి విన్యాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేయటం ద్వారా మిగిలినటువంటి వాళ్లకు నేను ఎలా తయారని మీరు కూడా తయారవ్వండి, కాబట్టి ఇది చాలా అవలీలగా ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు, కాబట్టి హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేక మంది భయభ్రాంతులకు గురై ఉంటారు, వారి యొక్క ఎమోషన్స్ కానీ ఇతరత్రాలను కానీ మనం క్యాష్ చేసుకోవచ్చు, కాబట్టి 4 పుస్తకాలు దగ్గర పెట్టుకుని 10 మందితో పరిచయాలు పెంచుకొని రకరకాలుగా విన్యాసాలను చేకూర్చుకుని మనల్ని ఎవరు అడగర్లే, ఎవరు ప్రశ్నించర్లే అని ఒక విధానానికి వెళ్ళిపోయి ఇలాంటి విన్యాసాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. వీటిని మనం అనేక కోణాల్లో చూడాల్సి వస్తుంది తల్లి. ఒకటి మత మార్పిడి వ్యవస్థలోటి ఈ మధ్యకాలంలో చాప కింద నీరులాగా గుంటక నక్కలా కాసు కూర్చున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి కొత్త కొత్త విన్యాసాల పేరుతోటి హిందూ మతంలోకి వచ్చి హిందూ మతాన్ని దుర్భరం పాలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని అనుకోవడానికి పెద్ద సందేహం పడక్కర్లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం మతం మార్చడానికి, ప్రజల దగ్గర నుండి సొమ్ము లాగడానికి చేసే ప్రయత్నాలు అనుకోవచ్చు అయితే? అలా కాదు తల్లి, ఇది రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఎందుకనంటే సనాతన ధర్మం అనేటువంటి ఒక పేరు తగిలించుకొని మీ దాంట్లో ఇన్ని ఇలాంటివి ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం ఒకవైపు. ఓకే. రెండోది ఏంటంటే అవగాహన రాహిత్యం ద్వారా డబ్బు మీద దురాశతోటి తక్కువ ఈజీగా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచనతోటి హిందూ దేవీ దేవతలను అందరినీ కూడా ఇగో ఇలాంటి ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే ఇప్పుడు వీడియోలు చూస్తున్నామో, గత 2-3 సంవత్సరాల నుంచి ఒకరు నాగకన్య అని, ఒకళ్ళు ఇంకొకటని, ఒకళ్ళు ఇగో ఇప్పుడు చూస్తుంటే మణిదీపేశ్వరమ్మ అని, రకరకాల ప్రయత్నాలన్నీ కూడా ఆ కోవకు చెందినటువంటిగానే మనం భావించాలి. ఇవేంటంటే ఏదో రకంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఎమోషనల్ క్యాష్ చేసుకుని ఏదో రకంగా ధనం సంపాదించాలి. కాబట్టి దీనికి ఒక సనాతన ధర్మం అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించుకుని ప్రయాణం చేసి బోర్డు తగిలించుకుని వచ్చేస్తున్నారు. అవును. కానీ గురువుగారు ఇన్నిసార్లు వీళ్ళందరూ కూడా ఫేక్, అసలు వీళ్ళని నమ్మకండి అని చెప్పి ప్రజలకి మనం అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ప్రజలు ఎందుకని ఇంకా ఇలాంటి వాళ్ళని నమ్ముతూ ఉన్నారు, వేలకు వేలు దక్షిణలు ఇస్తూ ఉన్నారు? ప్రజలకు ఎక్కడుందమ్మా అవేర్నెస్? ప్రజలకు ఎక్కడుందో అవేర్నెస్? ఎవరు ఇస్తున్నారు? ఎవరి ద్వారా ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారా? లేదంటారా ప్రజలకి? అస్సలు ఆ అవగాహన ఉంటే ఇంత దిక్కుమాల పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదో గల్లీ ఒకళ్ళు వీధికి ఒకళ్ళు ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో చూడండి రాశి ఫలాలు, కోయిదోరలు కొండదోరలు కూడా రాశి ఫలాలు చెప్పేస్తున్నారు, పంచాంగాలు చెప్పేస్తున్నారు. అవును. దేనికి ఎవరెవరు చెప్పాలి, ఎవరెవరు ఏ విధానంగా ఉన్నది ఒకటే రాశి, 100 మంది 100 రకాలుగా చెబుతారు. ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? ఆఖరికి టీవీ యాంకర్లు కూడా రాశి ఫలాలు చెప్పేస్తున్నారు. ప్రతిదీ ఇదొకటే కాదమ్మా, ప్రతిదీ కూడా ఒక్క హిందూ ధర్మం మీద పడే మాత్రమే గోలంతా జరుగుతుంది. వేరే మతంలో కూడా ఇలాంటివి చేస్తున్నారు కదా, సిగాలు వస్తున్నాయి కదా, వేరే మతాల్లో కూడా సిగాలు వస్తున్నాయి, ఎగురుతున్నారు, రకరకాలు చేస్తున్నారు, నూనె మీద ఆయిల్ పెట్టి రాస్తున్నారు. మరి అవన్నీ పోతున్నాయి, మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? హిందూ ధర్మం అనేటువంటిది ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం ట్యాగ్ తగిలించుకుని ఇలాంటి యాషాలు వేయడానికి మాత్రం రెడీ అయిపోతున్నారు. కానీ ఇది ఇక్కడతో ఆగిపోతుంది. ఒక అద్భుతీయమైనటువంటి ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా పుక్కటి వెళ్తూ తీసి బయట పాడేస్తారు. కానీ ఏంటంటే ప్రజల్లో అవగాహన లేకపోవడం గల కారణం ఏంటంటే స్వామీజీలైనా, సాధువులైనా, సంతులైనా, అఘోరాలైనా ఎంతో మంది మన భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రతిస్పందించాలి. వీటిని స్పందించకుండా మనకు నచ్చినట్టుగా మనం బతికేస్తూ మనకెందుకులే అని అనుకుంటూ ఇగో ఇలాగా వీధికొకడు పుట్టుకొచ్చి రకరకాలుగా చేసి వెళ్తున్నప్పుడు నిజమైనటువంటి ధర్మచారులు ముందుకు వచ్చినా గానీ వీళ్ళందరూ ఒకటే కదా అనేటువంటి విధానానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అలాంటప్పుడు ఏమాత్రం అవగాహన ఉందని చెప్పుకోవాలి? కానీ ఇక్కడ జనాలని ఇదే ప్రశ్న కనుక అడిగినట్లయితే, సరే మీరు చాలా మందిని మీడియా ముందుకు తీసుకొస్తూ ఉంటారు, పీఠాధిపతులు అని చెప్తూ ఉంటారు, లేకపోతే అమ్మవారి ఉపాసకులు అని చెప్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ బయటకు వచ్చి వీడు నిజమైన వాడు, వీడు అబద్ధము, వీడిని నమ్మండి, వీడిని నమ్మొద్దు అని చెప్పి మీరెందుకు బయటకు వచ్చి కాపాడట్లేదు సనాతన ధర్మాన్ని? మీరెందుకు ప్రజలకి అవగాహన కల్పించేటట్టు చేయట్లేదు అని చెప్పి తిరిగి మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కదా. మరి ప్రశ్నించడానికి ఒక అధికారం ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. దీన్ని పరిరక్షించుకోవడం కోసం భారతీయ హైందవ సనాతన ధర్మాల్లో అన్నింటినీ త్వజించి ఏది నాది కాదని అనుకుని కాషాయాన్ని ధరించి దేశం మధ్యలోనే ఉంటూ సనాతన ధర్మానికి సైనికుల్లా ఉంటూ పరిరక్షిస్తున్నటువంటి సాధువు, సంతులు, స్వామీజీలు, పీఠాధీశ్వరులు అనేక మంది ఉన్నారు. వీరెవరిని కూడా ఇలాంటి విధానాలన్నీ కూడా సమాజంలో తిరగటం వల్ల జనాలు అందరినీ కూడా ఒకే కోవలకు చూడటం, వీళ్ళందరూ ఒకటే వేషాలు వేసుకుని ఆ డబ్బుల కోసమో ఈ రోజు పబ్బం కాటడం కోసం అని చెప్పి ఒక చులకన భావానికి దిగజారిపోయారు. గల కారణం ఏమిటని అడిగితే సమాజంలోకి వచ్చి మాట్లాడేటువంటి స్వామీజీలు కనపట్టలేదు. మీడియాల ముందు ఇన్స్టాగ్రాముల్లోనూ వీటిల్లోనూ మనం మాట్లాడుకోవడం, మనకు నచ్చిన 4 వీడియోలు చేసుకుని 10 మందిని పోగేసుకోవడం, రూపాయలు సంపాదించుకోవడం తెలిసింది తప్ప అధర్మం ఎక్కడైనా జరిగితే బయలుదేరి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు కనపడి చావట్లేదు. అలా వచ్చుంటే ఈ రోజు దిక్కుమాల పరిస్థితి రాదు. ఎంతమందిని చూస్తున్నాం మనం? ఏంటి నెలకు 4-5 అద్దె. మరి ఇన్ని తెలుసున్న వాళ్ళు అమ్మవారు మాట్లాడుతుంది, దేవత మాట్లాడుతుంది అనే వాళ్ళు మన స్కూల్ బస్సు తగలబడిపోయి, మన స్కూల్ బస్సు తిరగబడిపోయింది. మరి అది ఎందుకు చెప్పలేకపోయారు? ఫ్లైట్ క్రాష్ అయింది, అది ఎందుకు చెప్పలేకపోయారు? చివరిలో బస్సు యాక్సిడెంట్లు అయినా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, మరి దాని గురించి ఎందుకు చెప్పలేకపోయారు? అంటే వీటి గురించి అవసరం లేదు మనకి. అంటే వీళ్ళందరూ ప్రధానంగా చెప్పేది
ప్రధానంగా చెప్పేది అమ్మవార్లు అందరూ కూడా ఇవాళ స్వయంభూగా వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒకరి మీద సిగాలు రావచ్చు, ఒకరి ఇంట్లో వెళ్ళడం కావచ్చు, కేవలం లోక కళ్యాణం లోక కళ్యాణం లోక కళ్యాణం. ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు వీళ్ళ నోటిని విన్నా కూడా లోక కళ్యాణం చేయడానికి అమ్మవారు వచ్చింది, లోక కళ్యాణం చేయడానికి మమ్మల్ని ఎంచుకుంది అంటే ఈ లోక కళ్యాణం అంటే ఏంటి? ప్రధానంగా వీళ్ళనే ఎంచుకొని వీళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, వీళ్ళకి మాత్రమే వినిపిస్తోంది అంటే మిగిలిన వాళ్ళు భక్తితో పూజించట్లేదా? మిగిలిన వాళ్ళకి అమ్మవారు ప్రసన్నం కారా? లేకపోతే ఏంటి వీళ్ళు ఆడుతున్న నాటకమా ఇక్కడ? ఒకటి, ఈ రోజుల్లో భక్తి అంటే ఏంటమ్మా? ఎవరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వస్తున్నారు, ఎవరు యూట్యూబ్లో ఎక్కువ వస్తున్నారు, ఎవరికి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఎంతమంది ఎవరిని ఫాలో అప్ చేస్తున్నారు, అది భక్తి అయిపోయింది మొట్టమొదటిది. తర్వాత లోక కళ్యాణార్థం గురించి అని అడిగారు. నాటి కాలం నుంచి పోల్చుకుంటే ఈ రోజు ఎవరికి కూడా అవగాహన అనేటువంటిది సంపూర్ణంగా లేదు. ప్రతి ఒక్కడు కూడా ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే మంత్రి, ప్రతి ఒక్కడు కింగే. దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కోసం మనం నిలబడ్డాము, అన్నిటిని త్వజించి కాషాయాన్ని ధరించమనేటువంటి ఆలోచన ఎవరి మీద ఉండదు. అలాగే మనలాంటి కాషాయదారులు అందరూ నిద్రపోతున్నారు కాబట్టి దేశం నలుమూలల నుంచి కూడా వీధికొకళ్ళు పుట్టుకొస్తున్నారు. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు అక్కడికి వెళ్ళి అడగలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అసలు ఉపాసన అంటే ఏంటి, మంత్రోపదేశం అంటే ఏంటి, ఒక సాధన అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, ఒక ప్రయాణం అంటే ఏమిటి, ఎందుకు అవగాహన తీసుకురాలేకపోతున్నారు? అంటే కష్టాలు వచ్చేసి దరిద్రాలన్నీ పట్టేసుకుని సర్వనాశనం అయిపోయిన తర్వాత కాషాయం ధరించుకుని జనాలకు వస్తే స్వామీజీలు అయిపోతారమ్మా. అదే కదా. అలాగే డబ్బులు అవసరం అని చెప్పేసి నా ఇంటి మీదకి అమ్మవారు వచ్చారు, నా ఇంట్లో అమ్మవారు వెళ్తుంది, నాతో మాట్లాడుతుంది, ఇవన్నీ చేసేస్తే అందరూ నాతో మాట్లాడితే జనాలు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? జనాల బలహీనతను క్యాష్ చేసుకుని చేసేటువంటి ఈ దిక్కుమాలిన ప్రయాణాలు ఇక ఈ రోజు సనాతన ధర్మం ముందు ముందుకు వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుచేటుకుంది కొన్ని విషయాలు మాట్లాడాలంటే. జనాలకి అన్ని తెలుసు, ప్రజలకు అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ ఏంటంటే షార్ట్ కట్ అనమాట. అంటే భగవంతుడితో మాట్లాడాలంటే ఇంకో వీళ్ళ మీదకి వచ్చింది, వీళ్ళతో ఎవడు చెప్పాడు ఒంటి మీదకి అమ్మవారు వస్తుందని? ఇదొక మానసిక రోగం, ఇదొక మానసిక స్థితి. ఎందుకనంటే ఆధ్యాత్మిక శక్తిలో ఒక అతీతమైనటువంటి శక్తి ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మనం గ్రహించలేం ఒక 5 నుంచి 10 నిమిషాలు. దీనిని నిజమైనటువంటి అమ్మవారిగా భావించడం అనేటువంటిది ఒక నమ్మకం. దీనిని నిజమే అనేటువంటి విధానంగా తీసుకొచ్చేసారు నాటి కాలం నుంచి నేటి వరకు కూడా. దీన్ని బలహీనంగా చేసుకుని చేసేటువంటిది ఎక్కడ మీరు గమనించండి, ఎక్కడ తాండాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ రాష్ట్రానికి ఎక్కడో విద్యా విధానాలు తక్కువ ఉన్నటువంటి చోట్ల, నాగరికత ఇంకా డెవలప్ కాలేనటువంటి ప్రదేశాల్లో మాత్రం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు సిటీ మధ్యలో ఎలాంటివి చేయమనండి, పాతేస్తారు గొయ్యి తీసి, ఊరవతలే చేస్తారు ఇవన్నీ. ఎక్కడో పొలిమేరల్లోనూ ఊరవతలోనూ ఎక్కడెక్కడో ప్రాంతాల్లో జరుగుతాయి తప్ప సిటీల్లో జరగవు. కానీ గురుగారు ఇప్పుడు వీళ్ళే ఒక విగ్రహాన్ని తయారు చేసేసుకొని, నాకు తెలిసి మీరు కూడా ఇప్పటికే అమ్మవారిని చూసే ఉంటారు, ఈ విధంగా ఇంట్లోనే గుడి కట్టేసి ఇంట్లోనే పెట్టేసి అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే చాలా దారుణాలు చూస్తూ ఉన్నాం మనం. ఇలాంటి మనలోనే మన మధ్యనే తిరుగుతూ ఈ విధంగా ఫేక్గా విగ్రహాలను సృష్టించి ఏదో వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఈ విధంగా చేస్తే అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవాల్సిన అవసరం, అంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అసలు మనకి? విగ్రహాలు ఫేక్ అమ్మా, విగ్రహాలు ఫేక్ కాదు, విగ్రహాలు వాస్తవమే. రాయి కరెక్టే, విగ్రహం చెక్కడం కరెక్టే, అన్ని కరెక్ట్ ఉంటాయి. కానీ మనం వెళ్ళే ప్రయాణం ఫేక్. మనం ఏదైతే బహిర్గతంగా మనం 10 మందికి తెలిసేలా ప్రయత్నం చేస్తున్నాం అది ఫేకు. ఏదైతే అమ్మవారు నీతో మాట్లాడుతుంది, నీకు చెప్తుంది, నీకు ఇలా చేయమంటే చెప్తుంది అని చెప్పడం ఫేకు. రెండోది ఇంట్లో పెట్టుకోవడం, రెండోది ఇంకోటి చేయడం, అది శాస్త్రీయబద్ధమే కాదు. అసలు దాని గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇవన్నీ ఏ కోణంలో చూడాలంటే ఒక మణిదీపేశ్వరి ఒక్కడే కాదమ్మా, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో భక్తి అనేటువంటి పేరు చెప్పుకొని సనాతన ధర్మాన్ని ఒక ట్యాగ్ తగిలించుకొని అనేక మంది కోయి దొరల కానించి కొండ దొరల దగ్గర నుంచి స్వామీజీల వరకు కూడా అందరూ అనేక రూపాల్లో రకరకాల విన్యాసాలు చేసుకుంటూ ధర్మంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ కర్మంత అడ్డొస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ హిందూ ధర్మంలోనే కాదు తల్లి, ఇతర మతాల్లోనూ కూడా ఇలాంటివన్నీ చూసుకొని మన హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి సందర్భాలు కూడా అనేకం చూస్తూనే ఉన్నాం మనం. అంటే వీళ్ళు హిందూ ధర్మానికి పనిచేస్తున్నట్ట, వేరే ఇతర మతాలకు పనిచేస్తున్నట్ట? హిందూ ధర్మంలో ఉండి హిందూ మతాన్ని పనిచేసేటువంటి వాళ్ళు ఇలాంటి విన్యాసాలు అయితే చెయ్యరు.
100% చేయరు. 100% చేయరు. ఎందుకనంటే తల్లి ఎంతో తపశ్శక్తి చేసి ఎంతో జ్ఞాన సంపద ఉంటేనే గాని దైవ సంకల్పాలు అనేటువంటివి ఇప్పటి కాలంలో ఉన్నటువంటి మానవ జన్మనెత్తటువంటి మనకు కలవు. అవును. తెల్లా లేచిన దగ్గర మన కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, రకరకాల రాగద్వేషాలు ఈ విధానాల్లో చిక్కుకుపోయినటువంటి మనకు దైవ సంకల్పాలు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఇంట్లో దొరికే సరికా లేదా బజార్లో దొరుకుతుందా తెచ్చుకోవడానికి పోయి? అట్లా తయారయ్యారు కాబట్టి ఈ రోజు డిబేట్లు చేతను ఎంతవరకు ఎందుకు? స్వామీజీలందరూ కూడా ఒక ఐక్యత ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఒక సమిష్టిగా ప్రయాణం చేసి ఇలాంటి వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి సాధన నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇదిగో దీని సాధన ఎలా ఉంటుంది? మంత్రోపదేశం పొందాలనుకుంటున్నారా? దీని ప్రయాణం ఎలా ఉంటుంది? ఆదర్శంగా మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనుకుంటున్నారా? ఇదిగో దీని ప్రయాణం ఎలా ఉంటుంది? అలాగే ప్రతి గ్రామంలోనూ గద్దెలని ఇవని అవని ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని తీసుకుని దీన్ని సనాతన ధర్మం ట్యాగ్ పెట్టేసుకుని ప్రయాణం మొదలు పెట్టేస్తున్నారు. ఒక విషయం చెప్పమంటారమ్మా? చెప్పండి గురుగారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? సిగాలు రావడం, గుళ్ళకి వెళ్ళడం, మొక్కడం, పొర్లు దండాలు పెట్టడం, నైవేద్యాలు పెట్టడం, మేకపోతులను బలివ్వడము, గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టడము, పాదయాత్ర చేయడం, ఇది కాదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం వేరు, ఆధ్యాత్మిక ధర్మం వేరు. గుర్తుపెట్టుకోండి. సమస్త ప్రజానికానికి కూడా నిద్రలో మత్తుగా నిద్రపోయి ప్రతిదానికి కూడా గుడికెళ్తే సనాతన ధర్మం, మాట్లాడితే సనాతన ధర్మం, సిగమొత్తే సనాతన ధర్మం, పురుదండాలు పెడితే సనాతన ధర్మం, పొంగల్ వండితే సనాతన ధర్మం, ఇలా ప్రతిదానికి ఒక ట్యాగ్ తగిలిచ్చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే మన భారతీయ హైందవ సనాతన ధర్మ సంస్కృతిలో సనాతన ధర్మం అంటే మన యొక్క జీవన విధానం, మన జీవన శైలి, ఆదర్శప్రాయంగా బ్రతకడం, కుటుంబాన్ని గౌరవించడం, సమాజంలో సంస్కృతవంతంగా అత్యద్భుతమైనటువంటి సంస్కారవంతంగా బ్రతకడం, మన సంస్కృతి, కళలను, విధానాలు ఇవన్నీ కూడా మనం కాపాడుకోవడం, 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడటం, ఇదంతా మన సనాతన ధర్మం. ఆధ్యాత్మిక చింతన వేరు, ఆధ్యాత్మిక శక్తి వేరు. ఆధ్యాత్మిక శక్తిని తీసుకొచ్చి సనాతన ధర్మంలో ముడిపెట్టేస్తున్నారు. ఎందుకనంటే ఎన్నో ఇతర దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఆదర్శనీయంగా తీసుకుని మన యొక్క విధి విధానాలు, మన కట్టుబాట్లు, విధానాలు చాలా దేశాలు పాటిస్తున్నాయి. కానీ గురుగారు ఇక్కడ వీళ్ళది తప్పు, వీళ్ళని మనం నమ్మకూడదు, వీళ్ళు ఫేక్ అని చెప్పినా కూడా చాలా మంది తిరిగి తిడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ అసలు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఫేక్ అంటున్నారు, వీళ్ళు మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు అని చెప్పి కొంచెం కూడా ఆలోచించే విధానం లేకపోగా తిరిగి తిడుతున్నారు. మరి ఇక్కడ ప్రజల్ని అమాయకులు అనుకోవాలా, లేకపోతే ఏంటి అసలు పరిస్థితి? ఎవరు తిడుతున్నారు తల్లి? ఎవరు తిడుతున్నారు? ఎందుకంటే వీళ్ళు ఫేక్ అని చెప్పిన తర్వాత చాలా మంది కింద మమ్మల్ని తిట్టిన పరిస్థితులు ఉండే. నువ్వు చూసావా, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళావా, ఆమె దగ్గరికి మేము వెళ్ళాము, మాకు నిజాలే జరిగాయి, మాకు నిజాలు చెప్పింది ఆమె, మా కష్టాలు తీర్చింది, మీరు ఇట్లా ఫేక్ అని చెప్పొద్దు అని చెప్పి తిరిగి తిడుతున్నారు కదా. మరి జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది రెండు పద్ధతుల్లో మనం తీసుకోవాలి. ఒకటి సోషల్ మీడియాలోను వ్యూస్ కోసము, ట్రెండింగ్ కోసము, అదే విధంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ కోసము ఈ ఇన్స్టాగ్రాములు, ఇతరితరాలు వీటిల్లో కూడా జనాలకు చూపించినప్పుడు, ఆ వ్యూస్ పెరుగుతున్నప్పుడు, జనాలు పెరుగుతున్నప్పుడు ఒక ట్రెండింగ్ కోసం ప్రారంభం చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది? జనాలు ఆటోమేటిక్గా వీళ్ళు కాంటాక్ట్ అవడం పెరగడంతో వీళ్ళకి ఒక మెల్ల మాల వేయడంతో వీళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. దేవుళ్ళు అయిపోయి కొత్త దందా ఒకటి మొదలు పెడుతున్నారు. ఇది ఎలాగో బాగుంది, ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి ఒక 10 మంది కలిసి టీమ్గా తయారైపోయి దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని జనాల్లోకి అవగాహన తీసుకెళ్లే లోపే విషయం మొత్తం కమ్మేస్తుంది. అందుకని ప్రజలకి ఏంటంటే తల్లి అవగాహన కల్పించడం కోసం ఎంతో మంది సాధువులైనా, ప్రవచనాకారులైనా, ఆధ్యాత్మిక చింతనలు ఉన్నటువంటి ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రయత్నాల్లో భగవత్ సంకల్పం, భగవత్ స్వరూపాలు దర్శనం ఇవ్వవు. అతి సామాన్యమైనటువంటి మానవ జీవితంలోనికి భగవంతుడు వచ్చి నేరుగా మాట్లాడాడు. కానీ మీరు కూడా వినే ఉంటారు, నేను ఈ దేవతను పూజించుకున్నాను, లేకపోతే నేను ఈ దేవుణ్ణి పూజించుకున్నారు, నాకు కల్లో కనిపించారు, డైరెక్ట్ గా మనిషి రూపంలో వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఊహాగానాలా, అబద్ధాలు చెప్తున్నట్ట, లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, మానవులతో డైరెక్ట్ గా దేవతలు వచ్చి మాట్లాడరు, లేకపోతే డైరెక్ట్ గా కలవరు, చూడరు అని మీరు ఏదైతే అన్నారో, మరి చాలా సందర్భాల్లోనే మేము ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యాము, మాకు ఇలా కనిపించారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా కొంతమంది, వ్రతాలు చేసుకున్నప్పుడు, పూజలు చేసుకున్నప్పుడు. అవును. అంటే తల్లి
ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగం పెంచుకున్నప్పుడు నిరంతరం వారి ధ్యాసలోనే ఉంటారు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి కదలికలోనూ వాళ్ళు ఉన్నారనేటువంటి భావనకి వెళ్ళిపోతారు. ఇది మొదటిది. ఓకే. రెండోది, మనం కూడా గుర్తుపెట్టుకోండి, మా నాన్నగారు కల్లోకి వచ్చారండి, మా అమ్మగారు కల్లోకి వచ్చారండి, మా తమ్ముడు కల్లోకి వచ్చాడండి, అంతే తప్ప పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు కల్లోకి రారు కదా. అవును. ఎందుకు వస్తారు? మన కుటుంబంలో వాళ్ళే వస్తారు, వేరే వాళ్ళు రారు. ఎందుకనంటే మనం వాళ్ళతోటి కొన్ని సంవత్సరాల అనుబంధం పొందున్నాం. అలాగే ఏదైనా కానీ దైవ సంకల్పాలు మనం పొందాలనంటే కొన్ని సంవత్సరాలు అకుంఠితతో కూడుకున్నటువంటి దీక్షా ప్రయాణం అవసరం. ఆఖరికి మనం వేసేటువంటి మాలధారంలో కూడా ఇంతనే నిర్దిష్టమైన సమయం ఉంది. ఒక 40 రోజులు చేయండి, ఒక 50 రోజులు చేసుకోండి, ఇలా చేసుకోండి అంటే వారి శారీరక స్థితి బాగుపడుతుందని, అవును. ఒక మానసిక స్థితి బాగుపడుతుందని. అలాగే కల్లోకి భగవంతుడు రాడు, కల్లోకి చేయడని అడిగితే ఒకళ్ళ మీద మనం పెంచుకున్నటువంటి అమితానందమైనటువంటి భక్తి ప్రేమతో కూడుకున్నటువంటి తత్వాల ద్వారా అవన్నీ కూడా మనకు నిదర్శనమయ్యి స్వప్నంలో దర్శనం ఇచ్చేటువంటి భాగాలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజరూప దర్శనము, నిజమైనటువంటి దర్శనము, నిజమైనటువంటి తత్వం కలిగినటువంటి యుగాలు అయిపోయాయి. ఇప్పుడు కలియుగంలో మనము ఆ ట్రాన్స్ లో ఉంటూ ఎదుటి వాళ్ళని మభ్యపెట్టి బాధ పెట్టి రకరకాల విధానాలతో మనం తీసుకొచ్చి దీన్ని సనాతన ధర్మం ట్యాగ్ తగిలిచ్చేస్తున్నాం. ఎలా బ్రతకాలో నేర్పించండి, ఎలా ఉండాలో నేర్పించండి, ఆదర్శంగా ఎలా ఉండాలో నేర్పించండి, మన సంస్కృతి కళలను కాపాడండి, మన విధానాలు 10 మందికి ఆదర్శనీయంగా తెలియండి. నాటి కాలం నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయాలు అన్నింటినీ ముందుకు తీసుకురండి. వీటి పట్ల సరైనటువంటి అవగాహన తీసుకురండి. వీటికి అమ్మవార్లకి దేవుడి దేవతలకు ముడిపెట్టకూడదు. ఇక్కడ ప్రతిదీ ముడిపెట్టడం ద్వారానే ఈ సమస్యలను వచ్చేస్తున్నాయి. నీకు నమ్మకం ఉంది, నమ్ముకో, దండం పెట్టుకో, కొబ్బరికాయ కొట్టాలని కొట్టుకో, పొర్లు దండాలు చేయాలని చేసుకుని నువ్వే దేవతవి, నువ్వే దేవుడు, నేనే ఇది, నేనే సర్వస్వాన్ని విర్రవీగిపోతున్నారు ఈ మధ్యకాలంలో బాగాను. అవును. అసలు మీరెవరు? దేవుడి దగ్గర మీరేంటి? దేవుడికి మీకు పనేంటి? నీకు నమ్మకుంటే నువ్వు నమ్ముకో, నీకు దండం ఉంటే నువ్వు పెట్టుకో, నీకు గుడి కట్టాలనిపిస్తే నీకు ఏదైనా గుడి కట్టుకో. అంతే. దీన్ని ప్రజల మీదకి మప్పి నాతో ఎలా మాట్లాడింది, దీన్ని ముట్టుకుంటే సర్వం అయిపోతాయి, దీన్ని ముట్టుకుంటే బాగుపడిపోతారు, దీన్ని ముట్టుకు ఇది ఇలాంటి వద్దు. సనాతనంలో ఇవి లేవు. రైట్. మీకు ఇంకా చెప్తాను వినండి. చెప్పండి గురుగారు. 7 వారాలు చేయండి, 10 రోజులు తిరగండి, 108 ప్రదక్షిణలు చేయండి, లేకపోతే 7 వారాలు మీరు అనుకున్న జరుపుది. ఏం సనాతన ధర్మంలో లేవు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? హోమాలు చేయండి, పూజలు చేయండి, లేకపోతే ఇక్కడ నిద్రలు చేయండి, ఇవన్నీ చెప్తా. అలా కాదు. హోమాలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం కోసమే. ఓకే. లోక కళ్యాణార్థం కోసం ఎన్నో దైవిక కార్యక్రమాలు ఉన్నాయి. ఒక రాత్రికి నిద్ర చేయండి, లేకపోతే 7 వారాలు చేయండి, పలానా 10 వారాలు తిరగండి, లేదా 3 వారాలు నా పీఠాలకు రండి, 5 వారాలు నా పీఠానికి రండి, లేకపోతే మణిదీపేశ్వరమ్మ కోప్పడుతుంది. ఏంటివన్నీ? దైవ సంకల్పాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదన కోసం వేస్తున్నటువంటి కులోక్తులు, అందులో డౌట్ ఏం లేదు. వీటి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ధార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి వారు ఒక కార్యాచరణను తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటమ్మా, ఎక్కడైనా కానీ ఇలాంటివి కూడా భవిష్యత్తులో ఇంకా పునరావృతం అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎంతో మంది ఇలా తయారు చేస్తూనే ఉంటారు, కొత్త వేషాలు వేస్తూనే ఉంటారు. జీవిత కష్టాలు వచ్చేసినాయి అని అనుకుని రకరకాల వైరాగ్యాలతో ఆధ్యాత్మిక చింతనను ఒక పేరు పెట్టుకొని సనాతన ధర్మాన్ని బోర్డు తగిలించుకుని వచ్చేస్తున్నారు. ఇందులో వాళ్ళు హిందూ మతమా వేరే అన్య మతం అనేటువంటిది మనకు కనిపెట్టడం కూడా కష్టమైపోతుంది. రైట్ గురుగారు. సో ప్రెసెంట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, నిత్య విద్యానంద భారతి గారి మాటల్లో కూడా మనం విన్నాము అసలు ఏం జరుగుతుంది ఏంటి, జనాలు ఎప్పటికప్పుడు అసలు నిజాలు ఏంటి అని చెప్పి తెరపైన వాళ్ళ యొక్క నిజస్వరూపాలు చూపిస్తున్నప్పటికీ 1-2 నెలల గ్యాప్ రాగానే కొత్త దేవతలు, కొత్త దేవుళ్ళు బయటికి రాగానే ప్రజలు మళ్ళీ గుడ్డిగా నమ్ముతూ వాళ్ళ ఇళ్ళ ముందు క్యూలు కడుతూ మాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది అని చెప్పి వీళ్ళు వాళ్ళని నమ్మి వెళ్ళడం కావచ్చు. అవతల వాళ్ళు కూడా జనాలు కష్టాల్లో ఉన్నారు, ఇదే మంచి టైం, మనం క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి జనాలని ఏ విధంగా మబ్బి పెడుతూ ఉన్నారు, డబ్బులు ఏ విధంగా వసూలు చేసుకుంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మణిదీపేశ్వరి అమ్మవారి పేరు చెప్పుకొని జ్యోతి అలాగే తన యొక్క భర్త చేస్తున్న అరాచకాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రజల్ని ఏ విధంగా కొడుతూ ఉన్నారు, ప్రజల్ని ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ ఇంట ముంద
వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాపిస్తున్నారో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలి, నిజాలు ఏంటి, అసలు వాళ్ళు ఎవరు ఏంటని మనలో ప్రశ్నించే తత్వం రావాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఈ అమ్మవారి ఏంటి, ఆమె చరిత్ర ఏంటి, మీ చరిత్ర ఏంటి, ఇవాళ మీరు బయటకు వచ్చి మణిదీపేశ్వరి అమ్మవారి గురించి చెప్పడం ఏంటి, అసలు మీ మీ యొక్క మొత్తం చరిత్ర ఏంటి అని చెప్పి ప్రతిదీ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ గురువులు చెప్పినట్టు సనాతన ధర్మం అని చెప్పి, లేకపోతే నేనే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను, నా వల్లే లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పి రోజుకొకరు పుట్టగొడుగులు పుట్టినట్టు వస్తూనే ఉంటారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. నమ్మి మొత్తం కూడా డబ్బు దారపోస్తూ ఉంటారు, యోగాలని, యాగాలని, లేకపోతే గుళ్ళు గోపురాలని, అవని ఇవని. తీరా డబ్బులన్నీ వదిలిపోయిన తర్వాత అయ్యో నేను అన్యాయం అయిపోయానే, నేను మోసపోయానని చెప్పి మొరపెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి న్యూస్ ఛానల్స్ ద్వారా, లేకపోతే మీడియా మాధ్యమాల్లో కూడా చాలామంది గురించి మేమే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరో ఒకరు మీ ఇంటి పక్కనో మీ ఇంటి ముందునో నేను దేవుడిని, నేను మొత్తం పూర్వము గడిచినవి గడవబోయేవి అన్నీ నేను చెప్పేస్తాను, మీ కష్ట సుఖాలను తీర్చేస్తాను అన్నప్పుడు ఒక క్షణం ఆలోచించాలి, ఏది నిజం ఏది అబద్ధం, వీడెవడు మనకి చెప్పడానికి అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించాలి, వాడిని కూడా ప్రశ్నించాలి. సో మనం ప్రశ్నించిన రోజే ఇలాంటి వాళ్ళు తలెత్తకుండా ఉంటారు. మరొకసారి ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇదే మీకు చెప్పాలనుకున్నాము. ఇందులో నిజాలు ఏంటి, అసలు ఆమె పరిస్థితి ఏంటి, అసలు అమ్మవారి గురించి ఏంటి, ఎందుకు ఆమె ఈ విధంగా నాటకం ఆడుతుంది, డబ్బు ఎందుకు ఆమె ఈ విధంగా తీసుకుంటుంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ అవేర్నెస్ కల్పించడానికి, అలాగే మీరు అక్కడి వరకు వెళ్లకుండా, గతంలో చూసాం అప్పాజీ అనగానే మొత్తం అందరూ ఏ విధంగా కర్ణాటక వరకు పరిగెట్టారు. మరి చూడాలి, అసలు మనుషుల్లాంటి దేవుళ్ళు పుట్టుకొస్తూ ఉంటే మరి మీలో కూడా దేవుడు ఉన్నట్టే కదా. సో అదెందుకు గుర్తించట్లేదు, మిమ్మల్ని మీరు నమ్మండి, పక్క వాళ్ళని కాదు అనే చెప్పే ప్రయత్నమే ఈరోజు మరొకసారి మీ ముందుకి ఈ డిబేట్ రూపంగా, అంటే ఈ విశ్లేషణ రూపంగా మీ ముందుకు రావడం కూడా జరిగింది. సో ఇక నుంచి పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఆమె ఇంటి దగ్గరికి ఎవరు వెళ్లకుండా, ప్రజలెవరూ కూడా నేను భక్తుడిని అని చెప్పి ఆ ఇంటి చుట్టుపక్కల తిరగకుండా ఉండే చర్యలు కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఇలాంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ మరొకసారి నేను అని చెప్పి తెరపైకి వస్తాయి, గట్టిగా ప్రశ్నించడానికి, ఎదురు చెప్పడానికి రెడీగా ఉండండి.